అందరికీ నమస్కారం అండి. సో, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ పాలిసీ గురించి తెలుసుకుందాము. అదేంటంటే గనక టాటా ఏఐజీ మెడికేర్ సెలెక్ట్. సో, టాటా అంటే ఎంతో నమ్మకమైన బ్రాండ్ అండి. సో, దాంట్లో నుంచి ఒక అద్భుతమైన పాలిసీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. మీరు వేరే ఏ కంపెనీస్‌తోనైనా కంపేర్ చేసి చూడండి. చాలా తక్కువ ప్రీమియంకే మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో చాలా తక్కువ ప్రీమియంకే మీకు అదర్ కంపెనీస్‌తో ఈ పాలిసీ అనేది ఆఫర్ చేస్తారు. సో, దీంట్లో ఉన్న ముఖ్యమైన ఫీచర్స్ అనేది తెలుసుకోండి. ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్. సో, హెల్త్ ఇన్స్యూరెన్స్ తీసుకునే ముందు ఏవైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది నా యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టాను. మీరొకసారి వెళ్లి ఫస్ట్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ వీడియో చూడండి. ఈ పాలిసీ అనే కాదు. మీరు దేశంలో ఉన్న ఏ హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలో పాలిసీ కట్టినా ముందు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకున్న తర్వాతనే ఈ బెనిఫిట్స్ అంటే ఆ పర్టిక్యులర్ పాలిసీలో ఉండే బెనిఫిట్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలియకుండా మీరు స్ట్రెయిట్ అవే బెనిఫిట్స్ ఒక్కటే తెలుసుకున్నారని అనుకోండి చాలా దెబ్బైపోతది. సో, కాబట్టి ఫస్ట్ మీరు ఇప్పటివరకు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడనట్టయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ చూడండి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఈ పాలిసీలో ఉన్న బెనిఫిట్స్ అనేది తెలుసుకోండి. సో, కమింగ్ టు అవర్ వీడియో. ఫస్ట్ జనరల్‌గా సరే ఈ టాపిక్ క్యాజువల్‌గా కాసేపు వదిలేసి ఒక ప్రాబ్లమ్ అంటే లైక్ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదైనా జరిగిన పర్సన్ హాస్పిటల్‌కెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? జనరల్‌గా అయితే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్తారు. సర్జరీ జరుగుతూ ఉంటుంది. ఆ సర్జరీ చేసేది ఎవరు చేస్తారు? సో, జనరల్‌గా డాక్టర్. సో, అది ఆ కాస్ట్‌ని ఏమంటారంటే సర్జన్ కాస్ట్ అని అంటారు. సో, ఆ సర్జన్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అది కంపెనీ అనేది ఫుల్‌గా పే చేసేస్తది. నెక్స్టు సర్జ సర్జ సర్జరీ చేసే పర్సన్ సర్జరీ చేసే పర్సన్ నార్మల్‌గా ఇలా డ్రెస్ ఏసుకొని వస్తాడా? నో. అతను పీపీఈ కిట్ ఏసుకుంటాడు, క్యాప్ పెట్టుకుంటాడు, మాస్క్ పెట్టుకుంటాడు, గ్లౌజులేసుకుంటాడు. అండ్ కాటన్ వాడుతూ ఉంటారు, సిరంజ్ వాడుతూ ఉంటారు. వీటన్నింటిని ఏమంటారంటే నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అని అంటారు. ఈ నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అనేవి మన కంపెనీలో పూర్తి స్థాయిలో కవరేజ్ అనేది ఇస్తాము. అండ్ మూడవ థింగ్ ఏంటి అని అంటే గనక సరే సర్జరీ చేసేస్తారు. అతన్ని ఫస్ట్ ఏం చేస్తారు అబ్జర్వేషన్‌లో పెట్టడం కోసం ఐసీయూకి షిఫ్ట్ చేస్తారు. సో, ఐసీయూలో ఏవైతే చార్జెస్ ఉంటాయో అది యాక్చువల్ ఐసీయూ చార్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపెనీ పే చేస్తది. ఐసీయూలో 1 ఆర్ 2 డేస్ ఉంచిన తర్వాత ఏం చేస్తది కంపెనీ? అక్కడి నుంచి రూమ్‌కి షిఫ్ట్ చేస్తది. ఇక్కడ అసలు సమస్యొస్తది అన్ని కంపెనీలలో. ఇది జాగ్రత్తగా వినండి. మీ రూమ్ రెంట్ లిమిట్ అనేది మీరు తీసుకునే పాలిసీలో కొన్ని పాలిసీలలో ఏమవుతది అని అంటే గనక పర్ డే లిమిట్ వచ్చేసి ఆ రూమ్ కేటగరీ వచ్చేసి 5,000 10,000 20,000 అనేది మెన్షన్ చేస్తారు మీ పాలిసీలో. సో, ఆ మెన్షన్ చేసింది చూసి తీసుకోవాలి. సో, ఈ పాలిసీలో ఏంటి అనంటే మీకు సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ వరకు మీకు అప్లికబుల్ అనేది అవుతది. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అని అంటే గనక జనరల్‌గా అది ఎంత కాస్ట్ అయినా ఉండనివ్వండి. దేర్ ఈస్ నో లిమిట్. సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్‌లో మీరు అడ్మిట్ అయ్యారు అనంటే ఆ కవరేజ్ అనేది కంపెనీ అనేది పే చేస్తది. డీలక్స్ రూమ్, సూట్ రూమ్ ఇలాంటి వాటికి వర్తించదు. సో, నా ఉద్దేశంలో ఏంటి అనంటే గనక మనం పిక్నిక్ అయితే వెళ్ళట్లేదు. సో, ప్రాబ్లమ్ వచ్చింది. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ కోసం వెళ్ళాము. సో, దిస్ ఈస్ ఎనఫ్. సో, సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ అనేది దీంట్లో సరిపోతుంది అని నా ఫీలింగ్. లేదు నాకు దీనికన్నా ఖచ్చితంగా నాకు డీలక్స్ రూమే కావాలి. అసలు రూమ్ రెంట్ లిమిటే ఉండకూడదు అనంటే మీరు ఇదే పాలిసీలో 25,00,000 కంటే ఎక్కువ సమ్ అష్యూర్డ్ తీసుకొని ఇక్కడే మెడికేర్ సెలెక్ట్ దగ్గర ఎలైట్ అనే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. సో, ఈ ఎలైట్ అనే పాలిసీ మీరు తీసుకుంటే అసలు రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ కూడా ఉండదు. లేదు అనంటే మీకు ఇంకొకటి మెడికేర్ ప్రీమియర్ అని ఉంటుంది. అదైనా తీసుకోవచ్చు. లేకపోతే మీరు ఏ కంపెనీలో తీసుకుంటారో ఆ కంపెనీలో రూమ్ రెంట్ రెస్ట్రిక్షన్ అనేది ఉండకుండా చూసుకోవాలనుకుంటే అది. లేదు నాకు బడ్జెట్‌లో సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ సరిపోతది అని మీరు అనుకుంటే గనక దిస్ ఈస్ ఎనఫ్. రైట్? సో, నెక్స్ట్ విషయం. నేను ఇందాక చెప్పినట్టు నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రైడర్. ఇది ఖచ్చితంగా ఉండాలి. నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ లేకపోతే గనక మీ జేబుకు చాలా చిల్లు పడుతది. సో, దానికి కూడా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా కవర్ చేస్తారు. అండ్ మూడో థింగ్ ఏంటి అనంటే గనక ఈ పాలిసీలో ఉన్న అద్భుతమైన ఫీచర్ ఏంటంటే మీరు క్లెయిమ్ తీసుకోండి, క్లెయిమ్ తీసుకోకపోండి వాటెవర్. మీకు ఎగ్జాంపుల్ 10,00,000 పాలిసీ తీసుకున్నారు. నెక్స్ట్ ఇయర్ మీకు ఆటోమేటిక్‌గా మీరు రెన్యువల్ పే చేసిన వెంటనే మీకు 10,00,000 బోనస్ యాడ్ అవుతది. మళ్ళీ సెకండ్ ఇయర్ రెన్యువల్ పే చేస్తారు కదా! అప్పుడు మళ్ళీ ఒక 10,00,000 బోనస్ యాడ్ అవుతది. థర్డ్ టైమ్ రెన్యువల్ పే చేస్తారు కదా! అప్పుడొక 10,00,000 అలా ఓవరాల్‌గా 5 టైమ్స్ మీకు బోనస్ అనేది మీ 10,00,000 పాలిసీ కాస్త 5 టైమ్స్ అయ్యి 50,00,000 అనేది మీకు బోనస్ అనేది ఉంటది. ప్లస్ మీ 10,00,000 బేస్ సమ్ అష్యూర్డ్ ఉంటది. ఎప్పుడు ఆఫ్టర్ 5 ఇయర్స్ పూర్తయిన తర్వాత. సో, నెక్స్ట్ వచ్చేసి
ఎవరికైతే హెల్తీగా ఉన్నారు, యంగ్ పర్సన్స్, అసలు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, అంటే జాగ్రత్తగా వినండి, హెల్త్ ఇష్యూస్ ఎలాంటివి లేవు అని అనుకున్న పర్సన్కి మనము ఇన్ఫినిట్ అడ్వాంటేజ్ అని ఒక రైడర్ ఇస్తాము. ఈ ఇన్ఫినిట్ అడ్వాంటేజ్ అంటే ఏంటి అని అంటే కనుక, మన హాస్పిటల్ క్లెయిమ్ అనేది లెట్సే మనం 10 లక్షల పాలసీ తీసుకున్నాము. రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అక్కడ బ్రెయిన్ అనేది లైక్ బ్రెయిన్‌లో ఏదైనా ఇష్యూ ఉంది. 40 లక్షల రూపాయలు సర్జరీ కాస్ట్ అవుతుంది. మన పాలిసీ 10 లక్షలే. ఇది ఫస్ట్ ఇయరే జరిగిందనుకుందాము. 10 లక్షలే కదా! మరి అలాంటప్పుడు మిగతా 30 లక్షలు ఎక్కడి నుంచెల్లి తీసుకొస్తారు? సో, అలాంటి టైంలో ఇన్ఫినైట్ అడ్వాంటేజ్ ఈ రైడర్ ఉన్న పర్సన్స్‌కి మనకేంటంటే గనక అన్‌లిమిటెడ్ కవరేజ్. నాట్ ఓన్లీ 40 లక్షలని మేము చెప్పట్లేదు. ఒకవేళ ఆ పర్టిక్యులర్ పీరియడ్‌లో ఎంతైతే బిల్ అయితదో అది మొత్తం కూడా పే చేస్తారు. దేర్ ఈస్ నో లిమిట్. బట్ మార్క్ మై వర్డ్స్, ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్. సో, అంటే జీవితంలో ఒక్కసారి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కవరేజ్‌ని ఒక్కసారి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే పాలిసీలో మీకు పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ కూడా ఉంటుంది. ఏంటి పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ అంటే, నేను ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తా. ఒక వ్యక్తికి రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన హాస్పిటలైజేషన్ అయ్యాడు. హాస్పిటలైజేషన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చనిపోయాడు. సో, అలాంటి టైంలో ఆ ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ కాస్ట్ అనేది కంపెనీ హాస్పిటల్‌కి ఇచ్చేస్తది. దెన్ ఆఫ్టర్ ఆయనను లైక్ ఆయన కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ నామినీ వచ్చేసి, మా పాలిసీలో ఈ పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ కూడా ఉందండి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ పెట్టుకుంటే 10 లక్షల రూపాయలు నామినీకి డెత్ క్లెయిమ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అది యాక్సిడెంటల్ కేసులో మాత్రమే. క్లియర్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, ఎవరికైతే ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్, ఏ, బి, సి, డి, సింపుల్గా చెప్తున్నాను, ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న పర్సన్స్కి కొన్నిసార్లు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు చూసుంటే కనుక 3 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. అది మీరు ఎక్స్ట్రా ప్రీమియం అనేది నేను పే చేసుకుంటాను, నాకు 31 డేస్ తర్వాత నుంచే కవరేజ్ కావాలి అని మీరు అనుకుంటే కనుక, ఈ ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్ వీటికి 31 రోజుల తర్వాత నుంచే మీకు కవరేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయో వీళ్ళకు. లేదు, యాక్సిడెంట్ జరిగింది, మా కాల్లో రాడుంది, చేతిలో రాడుంది, ఇలాంటి సమస్యలకు మనం ముందు నుంచే కవరేజ్ తీసుకోవచ్చు అంటే నో, వాటికి కాదు. ఓన్లీ ఈ 3 ప్రాబ్లమ్స్‌కి మాత్రం ఈ 4 ప్రాబ్లమ్స్‌కి మాత్రం మనము 31 డేస్ తర్వాత నుంచి కవరేజ్ అనేది తీసుకోవచ్చు. లెట్స్ సే ఇది 2 కలిసి కాంబినేషన్‌లో తీసుకోలేము. అంటే ఎవరికైతే ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్ ఉంటదో వాళ్ళకి ఇన్ఫినిటీ అడ్వాంటేజ్ అనేది రాదు. మీరు ఎప్పుడైతే నాకు ఒక ప్రాబ్లమ్ ఇన్‌బిల్ట్‌గా నేను రెగ్యులర్‌గా టాబ్లెట్ యూజ్ చేస్తున్నాను, నాకు పలానా యాక్సిడెంట్ అయింది, రాడ్ ఉంది, ఆర్ఎల్స్ నేను ఆస్తమా, బీపీ, కొలెస్ట్రాల్, డయాబెటిక్‌తో ఇబ్బంది పడుతున్నాను అనే సిట్యుయేషన్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి ఇన్ఫినిట్ అడ్వాంటేజ్ రైడర్ అనేది పెట్టడానికి ఉండదు. సో, బై ది వే ఇక్కడ ఇదేంటనంటే గనక ఏవైతే ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేశానో ఇవన్నీ కూడా రైడర్స్. మీరు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, నచ్చకపోతే తీసేసుకోవచ్చు. అది మీ ఇష్టం. బట్ నాన్ మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఉండాల్సిందే. బోనస్ ఉండాల్సిందే. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇన్ఫినిట్ అడ్వాంటేజ్ తీసుకోవాల్సిందే. పర్సనల్ యాక్సిడెంటల్ కవరేజ్ కూడా ఉండాల్సిందే. సో, ఇది మాత్రం మీరు మీ బడ్జెట్‌ని బట్టి 3 ఇయర్స్ వెయిట్ చేస్తారా? వెయిట్ చేయరా? అనేది మీ డెసిషన్‌కి వదిలేస్తున్నాము. ఫర్దర్‌గా మిగతా అన్నీ కూడా మీరు మీ అడ్వైజర్‌తో, ఇంకా చాలా ఫీచర్స్ ఉంటాయి. బట్ అన్నీ కూడా ఒకటే వీడియోలో చెప్పడం పాసిబుల్ అవ్వదు కాబట్టి నేను మేజర్ కీ పాయింట్స్ అనేది దీనిలో కవర్ చేశాను. మిగతా అన్నీ కూడా మీరు మీ ఏజెంట్‌తో మాట్లాడి, మీ అడ్వైజర్‌తో మాట్లాడి, పూర్తి విషయాలు అన్నీ తెలుసుకొని, ఆ తర్వాతనే ఎక్కడైనా సరే పాలసీ చేయండి. అది ఏ కంపెనీ అయినా గానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకోండి. హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపెనీలలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఆ టర్మ్స్ అండ్ కండిషన్సే. బై ది వే ఈ పాలిసీలో ఎలాంటి కోపే ఉండదు, డిడక్టబుల్ ఉండదు. సో, హ్యాపీగా మీరు క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సో, ఫర్దర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కోసం మీ అడ్వైజర్‌ని కావచ్చు, లేకపోతే మీ ఏజెంట్‌ని కావచ్చు సంప్రదించండి. థాంక్ యూ.